Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. భార్యాభర్తల మధ్య ఈ అంతరం పెరిగిపోతుంది కదా సార్ రాను రాను. అంటే నేను గొప్ప అనేది అంతరాలు అనేది ఎక్కువైపోతున్నాయి సార్. దీంతో పిల్లల యొక్క మైండ్ సెట్ కూడా మారే అవకాశం ఉంటుంది అనమాట. అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని మనం అంతా స్లోగన్స్ ఇస్తుంటాం, గోడల మీద అంతా కూడా ఉంటుంది అనమాట. అది చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఆ బాలలు రేపటి పౌరులు కావాలంటే ఒక సమాజం వైపు నడవాలన్నా కూడా వాళ్ళ నడవడిక బాగుండాలి. దానికి ప్రధానమైన పునాది వచ్చేసి పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ ఎంత బాగుంటుంది. ఇప్పుడు మీ పేరెంట్స్ బాగా సఖ్యత ఉన్నారు, మీ నాన్నగారు ఒక ఇంజనీర్ కాబట్టి మీరు 15 మంది సంతానమైన 15 మంది పీజీ చేశారంటున్నారు మీరు. అదంటే మీ పేరెంట్స్కి ఉన్న ఒక కన్సర్న్ మీ మీద, వాళ్ళ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళ పద్ధతులు నడిచారు, మీరు అదే డిసిప్లిన్తో పెరిగారు. అంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి ఏమవుతుంటే ఇంట్లో చిన్నపాటికి అంతా తల్లిదండ్రులు తిట్టుకోవడం కొట్టుకోవడం వల్ల కూడా వాళ్ళ మీద ఆ ప్రభావం చూపి వాళ్ళు కూడా ఒక పెడద్రోవ పట్టే పరిస్థితికి వస్తున్నారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసలు అవుతున్నారు, ఈ పొగ పీల్చడానికి కూడా బానిసలు అవుతున్నారు, ఈ పబ్బు కల్చర్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు కారణం? అసలు పిల్లలు ఒక మంచి నడవడికలో నడవాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలాంటి విషయాలను అలవాటు చేసుకోవాలి? యాక్చువల్గా ఈ పిల్లలు పాడైపోవడం అనేది ఒక 25% మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ పిల్లలు పబ్ కల్చర్ కానీ లేకపోతే వీడ్ కానీ ఇవి అయ్యారు. దీనికి కేవలం ఫ్రీ మనీ అండి. ఇంట్లో అమ్మా నాన్నలు వాళ్ళ సంపాదన తీసుకొచ్చి పడేయడమే. పిల్లలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం అంత ఇవ్వాల్సిన అవసరం లేదని. ఒక్కొక్క స్టూడెంట్ నేను చూస్తూ ఉంటానండి. ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నవాడు ఉన్నాడండి, 7వ తరగతి వాడు, 8వ తరగతి వాడు. నాన్న నాకు రాత్రికి ట్యాబ్ కొత్తది కావాలి అంటే చచ్చినట్టు తెచ్చిస్తున్నాడండి. ఏమైంది? ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు కాబట్టి వాడు ఇవ్వకపోతే ఏం అఘాయిత్యం చేస్తాడో అని ఈ తల్లిదండ్రులని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళు చెప్పాలన్నమాట, నాయన ఇదిగో నీకు కావాల్సినప్పుడు ఇస్తాను, నువ్వు ఇలా పలానా పరీక్ష పాస్ అవ్వు, టీవీ సీరియల్స్ కూర్చుంటాడు, వాడు రోజంతా కూర్చుంటాడు. అబ్జర్వ్ చేయాలండి. పిల్లలు మెంటల్గా డిస్టర్బ్ అయినా లేకపోతే ఇలాంటి వ్యసనాలకి అలవాటు పడినా మనం ఎలా గమనించవచ్చు అంటే వాడు ఎక్కువసేపు ఇంట్లో ఉండడండి. తర్వాత ఇంట్లో ఉంటే ఆ సెల్లో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు అవాయిడ్ ఫాదర్స్ అండ్ మదర్స్ నాగింగ్. వాళ్ళు చెప్తూ ఉంటారు, అందుకని అట్లా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, అట్లా మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతాడు. రెండోది దుప్పటి కప్పేసుకుని రాత్రి ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు ఫోన్లో. మూడోది ఏంటంటే ఈ వాకింగ్ వెళ్తానని చెప్పి వాడు ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాడు. మాట్లాడదు, ఏం ఉండకపోయినా పర్లేదు, ఏం చేస్తున్నావు అంటే మ్యూజిక్ వింటున్నాడు. ఆడపిల్లలు అయితే ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటారు, లైట్లు ఆర్పేస్తారు, చీకట్లో అవర్స్ టుగెదర్ ఉంటారండి. అంటే వాళ్ళకి మెల్లిగా డిప్రెషన్ లాంటిది స్టార్ట్ అవుతుంది. ఇందుకు కారణం ఏంటి సార్? ఆ డిప్రెషన్ రావడానికి కారణం అమ్మా నాన్నలు తన ప్రపోజల్స్ ఏవి అంగీకరించటం లేదు, అమ్మా నాన్నలకి తను చెప్పింది ఏమీ నచ్చటం లేదు. నీ ప్రపోజల్ ఈజ్ ఇట్ ఎ జెన్యూన్ ప్రపోజల్? ఇప్పుడు నేను సినిమాకి వెళ్తాను అన్నావు, నువ్వు వెళ్ళే బ్యాచ్లో అమ్మాయిలు ఎవరు లేరు, అందరూ అబ్బాయిలు వెళ్తాను, తప్పేంటి అంటుంది. కాదమ్మా, అది చెప్పగలిగేలా వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ తల్లిదండ్రులు చేతకాని వాళ్ళు, వీళ్ళంతా అన్కల్చర్డ్ బ్రూట్స్, ఈ టైప్లో. ఇది ఈ సంధికాలం అండి, తప్పదు. ఈ జనరేషన్ పేరెంట్స్కి ఒక సమస్య ఏమవుతుందంటే వీళ్ళు చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మా నాన్నలకు భయపడ్డారు, ఇప్పుడు పెద్ద అయ్యారు పిల్లలకు భయపడాలి. అప్పుడు భయపడ్డారు, ఇప్పుడు భయపడ్డారు. అందుకని పేరెంట్స్ భయపడ్డారు, ఇప్పుడు పిల్లలకు భయపడుతున్నారు. ఫ్రెండ్షిప్ చేయాలండి పిల్లలతో. నువ్వు సినిమాకి వెళ్తావు అంటే మనం వెళ్దాం, అమ్మ ముగ్గురు వెళ్దాం, నీకేం కావాలంటే. కొన్ని విషయాల్లో, డ్రెస్ విషయాల్లో ఇవన్నీ చాలా తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. బొట్టు పెట్టుకోమంటే నేను పెట్టుకోను అంటుంది. అమ్మాయిలు ఎక్కువ గాజులు వేసుకోరు, బొట్టు పెట్టుకోరు. అసలుకి క్లాస్మేట్స్ ఏదో వద్దని నేను నా దగ్గర కుక్కర పెట్టుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయారు అసలు. అవన్నీ నేను చెప్తాను, నువ్వు బొట్టు పెట్టుకోవడం వల్ల లాభాలు ఉన్నాయమ్మా. ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఉంది, మోస్ట్ పవర్ఫుల్ అని యోగాలో చెప్తారు.
షట్చక్రాల్లో. ఆ యోగా ఈ చక్రం ఏంటంటే దట్ విల్ సెండ్ మెసేజెస్ టు ద హోల్ బాడీ. ఆ బొట్టు పెట్టినందువల్ల పూర్వం రోజుల్లో ఆ మహిళలు చూడండి ఇంత పెద్ద బొట్టు ఉండేది, దానివల్ల వాళ్ళకి ఎంత ఓర్మి ఉండేది అంటే మొగుడు దిక్కుమాలిన పనులు చేసేవాడు, తప్పుడు పనులు చేసేవాడు, తాగి వచ్చేవాడు, కొట్టేవాడు, గందరగోళం అయినా సరే ఆమె పిచ్చెక్కలేదు అన్నప్పుడు, మెంటల్ అవ్వలేదు, తాగుడికి వాటికి బానిస అవ్వలేదు, క్షమించింది. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఇందులోని సింధూరం శరీరానికి సందేశాలు పంపుతుంది. ఇక్కడ నొక్కాలండి, నొక్కిన ఒక చిన్న సబ్మిషన్ సార్. ఇక్కడ మీరు సింధూరం అని చెప్తున్నారు, కుంకుమ అయితే పాతకాలం మునుపటి రోజుల్లో తీసుకుంటే సింధూరం కావచ్చు, కుంకుమ కావచ్చు పెట్టారు. ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది, స్టిక్కర్స్ వచ్చాయన్నమాట. అంతా స్టిక్కర్లు ఆ స్టిక్కర్లకు ప్లస్ ఆ సింధూరానికి తేడా ఏంటి? స్టిక్కర్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, సింధూరము కుంకుమ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? స్టిక్కర్ ఆర్టిఫిషియల్ అండి, అందులో స్టిక్కర్లో ఇంకేముంటుందంటే ఏం లేదు. అంటే కనీసం అదేనా పెట్టుకోవటంలే కదా, దే డోంట్ వాంట్ టు రిప్రజెంట్. ఇప్పుడు చాలా మతాల్లో ఇప్పుడు ఉదాహరణకి నమాజ్ చేసేటప్పుడు సోదరులు వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ఈ నేలకి తగిలిస్తారు ఈ నుదురు. ఇక్కడ నల్లగా ఉంటుంది చూడండి, బాగా ముస్లిమ్స్లో నమాజ్ సిన్సియర్గా చేసేవాళ్ళకి. నమాజ్ ఎక్కువ చేసే వాళ్ళలో క్యాన్సర్ రాదు, జబ్బులు రావని మీరు అన్నట్టు. అంటే ఇది నొక్కాలండి ఇక్కడ. ఆ వజ్రాసనంలో కూర్చుని చేస్తే అసలు సమస్యలు రావండి, మెంటల్ ప్రాబ్లమ్స్ రావండి ఫస్ట్ థింగ్. ఓకే ఓకే. మెంటల్ పిచ్చాసుపత్రులు చాలా అరబ్ కంట్రీస్లో పిచ్చాసుపత్రులు లేవు, మన దగ్గర ఉన్నాయి. అలా చేయడం వల్ల పిచ్చి రాదు. వజ్రాసనం అది పతంజలి మహర్షి ఎప్పుడో చెప్పాడండి, నువ్వు అలా చేసిన రోజున నీకు సమస్యలే రావు. ఈ పిల్లల్ని బొట్టు పెట్టుకోమంటే నేను చెప్తూ ఉంటాను, చెప్తే అంకుల్ వాళ్ళు 3 అబద్ధాలు ఆడతారండి. పెట్టాను అంకుల్ జారిపోయింది అంటాడు, రెండోది నాకు ఎలర్జీ అంటాడు, మూడోది మా స్కూల్లో పర్మిషన్. అంతా నాన్ సెన్స్ అండి. కొంతమంది పెడతారు సార్, చిన్న సార్ కనిపించదు కనిపించదు అది ఏదో నాన్నకు భయపడి పెడతారు, నాన్నకు భయపడో బాబాయిలకు భయపడో భయపడి. నేను చెప్తూ ఉంటా, పెడితే నీకు ఇంకా అందంగా ఉంటావు తల్లి, బాగుంటావు అని. సరే అది యాక్చువల్గా అది మదర్, మళ్ళీ ఆ తల్లి పెట్టుకుంటుందండి, ఆ తల్లి పెట్టుకుంటుంది. ఏం లేదు, ఇవన్నీ చిన్న చిన్న కల్చర్స్ వరకు భూమి నమస్కారాలు పెట్టడం అన్నీ పోయాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch